వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖమ్మంలో పేలుడు పదార్థాలు స్వాధీనం, 7 అరెస్ట్. పలు గ్రామాల్లో పర్యటించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, అందరినీ ఆత్మీయంగా పలకరించిన వైనం. పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో ఉచిత భోజనం, కరోనా పీడితులు ధైర్యంగా ఉండాలని హితవు. దళితుల భూముల్ని లాక్కునేందుకు యత్నం, సర్పంచ్ దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించిన బోధన్ రైతులు. రహదారులపైనే ధాన్యం లారీలు, ఇక్కట్ల పాలవుతున్న నిజామాబాద్ వాసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కరోనా సోకినంత మాత్రాన అధైర్యపడాల్సిన అవసరం లేదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ధైర్యంతో ఉంటే ఈ వైరస్ ను జయించవచ్చన్నారు. రామునిగుండాల కొండపై గల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కరోనా జాగ్రత్తలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలన్నారు. కార్యక్రమంలో వేణు, తిరుపతి, శ్రీనివాస్, రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అందరికీ ఆదర్శంగా నిలిచారు. మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో కరోనాతో బాధపడుతున్న వారిని ఆయన పరామర్శించారు. ఇమ్యూనిటీ పెంపు కోసం పండ్లు, డజన్ గుడ్లు వారికి అందజేశారు. కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ పావని, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మంలో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. పిట్టలవారిగూడెం శివార్లోని వీటిని నిల్వ ఉంచినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు దాడి చేసి 15.5 లక్షల రూపాయల విలువైన జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. 7 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పేలుడు పదార్థాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. కోవిడ్ రోగి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రాణంకి కూడా హాని జరుగుతుంది అని చెప్పేసి గుర్తించడం జరిగింది. డిఎంహెచ్ఓతో మాట్లాడడం జరిగింది, కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇందులో ఏంటంటే మన జిల్లాలో వితౌట్ ఆథరైజేషన్ ఫ్రమ్ హెల్త్ డిపార్ట్మెంట్ లేకుండా ఏ ఒక్క కోవిడ్ కేర్ సెంటర్ కూడా అన్ఆథరైజ్డ్గా చేయవద్దని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, పెట్టడం జరుగుతుంది. ఇందులో మెడికల్ ప్రోటోకాల్స్ లేకపోతే ట్రీట్మెంట్ పోతే కోవిడ్ రోగి ఎవరైతే
బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ మెండోరా ఎర్గట్ల స్ట్రక్ అయింది రావట్లేదు. బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ మెండోరా ఎర్గట్ల మండలాల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా ఇంటింటికి తిరిగారు. కోవిడ్ నియంత్రణ చర్యలు, ఫీవర్ సర్వే, లాక్డౌన్ తదితరాలను పరిశీలించారు. ఆరోగ్య వివరాలను సేకరించడానికి ఎవరైనా వచ్చారా అంటూ బాల్కొండ వాసులను ఆరా తీశారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు వచ్చారంటూ వారు మంత్రికి చెప్పారు. మంత్రి వెంట పలువురు ఆరోగ్య శాఖ అధికారులు, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల సిబ్బంది ఉన్నారు. వీళ్ళు వచ్చి ఆశా వర్కర్లు వచ్చి అడిగిరా అంతేమన్నా ఇంకా ఏమన్నా ఉన్నదా, ఏంది దగ్గు జలుబు ఉన్నదా అని అడిగిరా? అదే అడుగుతున్నా, అడిగిరు కదా ఒక్కసారి వచ్చిరా? దళితుల భూమి కేసరు పెట్టేందుకు కొందరు యత్నిస్తున్నారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో బోధన్లోని చిక్కడపల్లి చెరువు వద్ద ఒక్కొక్కరికి ఎకరం చొప్పున సుమారు 22 మందికి భూములు కేటాయించారు. వీటిపై సర్పంచ్ భర్త రమేష్ తో పాటు మరికొంతమంది కన్నుపడింది. ఈ భూములను లాక్కోవడానికి యత్నిస్తున్నారని వాటి యజమానులు ఆరోపించారు. తమకు పట్టాలున్నప్పటికీ ఉపాధి హామీ పథకాన్ని అడ్డం పెట్టుకుని పూడిక పనులు చేపట్టారని ఆరోపించారు. అందువల్ల తమకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు. ఈ గట్టు చూడు, ఆ చెట్టు అటు లోపలికి పోయి చూడు. ఇది కూడా అలాది మా బాల్యలది. ఈడికెళ్ళి పడితేనే మరి 10 సింధులలో 12 సింధులలో బాలాగా అని అన్నాడు. తీపిస్తున్నానంటే మరి ఒకవేళ వాళ్ళు చెప్పకపోతే ఎట్లా అని అన్నా. మరి నాడు ఫోన్ చేయు వాళ్ళకన్నా. వాళ్ళకి నేను చెయ్య, అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోన్ అన్న చేపియు, లేకుంటే ఒక కాగితం అన్న రాసుకురా అని చెప్పింది నాకు. ఎవరు? సర్పంచ్ సాబ్. ఏం పేరు? రమేష్. మీ ఊరు సర్పంచ్ పేరేంది? మా ఊరు సర్పంచ్ ఆమె లేడీస్, ఆమె రాదు, ఆయన చేపిస్తున్నాడు. ఎవరు చెప్పిస్తున్నారు? రమేష్. అయితే కాగితం అన్న రాపిస్తారా, ఫోన్ అన్న చేపి అన్నాడు. సరే సరే మంచిగా అన్న, సప్పుడాక వచ్చేసిన. మరి తెల్లారిపోయినా మరి ఎట్లనే మరి మా దగ్గర ఆధారాలు ఉండే అవి పోయి చూపించిన. ఏం ఆధారం ఉన్నాయి? ఇది 23లో మాకు ఇందిరమ్మ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గరీబ్ వాళ్ళు బతుకుండే అని మా అయ్యలకు మా తాతలకు భూమి లేకుంటే ఈ చెరుకు గండి పడిండే. ఈ చెరుకు గండి పడితే మరి భూమి లేదు కదా అంటే ఇక్కడ గడ్డకు ఒక మూలకుంటారని ఇక్కడ మాకు ఒక 10-12 మందికి అప్పుడు ఇందిరమ్మ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు పటేళ్ళు కానీ పటవార్లు కానీ ఉండేది. వాళ్ళు మాకు మా అయ్యల పేరుతో పట్టాలు ఇచ్చిర్రు. మా అయ్యల పేరుతో పట్టాలు ఇస్తే వాళ్ళు పొంగ పట్టలు మా చేతిలో పెట్టి, అయ్యా మీకు భూమి మేము మోదిచ్చింది ఇక్కడ ఉన్నది, గవర్నమెంట్ ఇచ్చింది, పండించుకోవాలి అని పట్టాలు మా చేతిలో పెట్టి సచ్చిర్రాలు. ఆ పట్ట కాగితాలు మా దగ్గర ఉన్నాయి. కొత్త పట్ట కాగితాలు తీసుకున్నారంటే మేము ఒక్క తండ్రికి 3-4 అన్నదమ్ములం పుట్టినాము. ఆ 3-4 అన్నదమ్ములు ఉంటేనే ఈ భూమి మా అన్నదమ్ముల పేరు అవుతుంది. కాబట్టి ఓళ్ళు ఒక్కళ్ళు లేక ఏదో బతుకుదేరు కోసం హైదరాబాద్ ఒక్కడు పోయి అటొక్కడు ఇక్కడ పోయి పట్ట కాగితాలు వేయలే, పాస్బుక్లు పాతవి ఉన్నాయి, కొత్తవి మాత్రం తీసుకోలేదు. ఎందుకంటే మేము అన్నదమ్ములు లేక ఒకడు బతకపోయిండు, ఒకడు ఊళ్ళు ఉన్నాడు. ఎట్లయితే కాకపోతే మేము కొన్ని రోజులు ఇది పండించుకున్నాం. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన దాకా మేము ఈ పంటలు పండించుకున్నాం. ఈ పంటలు పండించుకున్నాం కదా, ఇది చిలపల్లి గ్రామస్తుల పెద్దలకు తెలుసు, పటేల్లో తెలుసు, ఈ ఇప్పుడు ఉన్న రమేష్ కు కూడా తెలుసు, ఊళ్ళలోకి పోయి తెలుసు ఈ మా పట్ట భూములు ఉన్నాయి అందులోకి పోవద్దా అని. కానీ కొత్త పాస్బుక్
ఈ గట్టు చూడు, ఆ గట్టు అటు లోపలికి పోయి చూడు. ఇది కూడా అలాది మా బాల్యలది. ఈడికెళ్ళి పడితేనే మరి 10 సింధులలో 12 సింధులలో అలాగా ఏం లేదు సార్, తీపిమన్నాడు, నేను తీపిస్తున్నా అని అన్నాడు. తీపిమన్నా తీపిస్తా. పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మమత పుట్టినరోజు సందర్భంగా 3వ రోజు కూడా కరోనా పీడితులకు ఉచితంగా భోజనం అందజేశారు. దాదాపు 70 మందికి వీటిని అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ పెద్దపల్లి అధ్యక్షుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నిర్వాహకులు రవీందర్, వంశీ, రాజు, సంపత్, సతీష్ రెడ్డి, లయన్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల 5 కిలోమీటర్ల గ్రామాల పరిధిలో ఉన్నటువంటి నిరుపేద మరియు వండుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి హోమ్ ఐసోలేషన్ ఉన్నటువంటి కోవిడ్ పేషెంట్లకి మా లయన్స్ క్లబ్ ఎలైట్ పెద్దపల్లి పక్షాన ఈరోజు నిరవధికంగా 3వ రోజు వారికి పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి గారుల పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 70 మంది ఐసోలేషన్ నిరుపేద పేషెంట్లకి ఆహారం పొట్లాలు పౌష్టికాహారంతో గుడ్డుతో మంచి బలవర్ధకమైన ఆహారాన్ని 70 మందికి ఈరోజు అందజేయడం జరుగుతుంది. పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో 3వ రోజు కోవిడ్ ఐసోలేషన్ పేషెంట్స్ గృహంలో ఉంటూ ఇబ్బంది పడుతున్న వారికి మా లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో పౌష్టికమైన ఆహారం 70 మంది ఐసోలేషన్ పేషెంట్స్కి ఈరోజు అందించడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే ఈ ప్రోగ్రామ్ 3 రోజుల ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఇంకా మనం దిగ్విజయంగా సక్సెస్ చేయాలంటే కనుక దీనికి ఎవరైనా స్పాన్సర్ కానీ దాతలు కానీ ఎవరు ఉంటే కనుక మమ్మల్ని సంప్రదిస్తే కనుక మా ద్వారా మన అందరం కలిసి ఈ కోవిడ్ ఐసోలేషన్ నిరుపేద పేషెంట్స్కి మనం ఆహారం అందించేవారు అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ కోవిడ్ ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది కోవిడ్ బారిన పడుతున్నారు. పడినా ప్రాబ్లం లేదు. సో ఇది మహమ్మారి అనేది విజృంభిస్తున్నా కానీ మనకి కోవిడ్ వస్తే కనుక మనం ఏదైతే వాళ్ళు గవర్నమెంట్ ఇస్తున్న షెడ్యూల్ ఉందో దాన్ని పాటిస్తూ పౌష్టికరమైన ఆహారం తింటే కనుక అది మనం దాన్ని జయించవచ్చు. కానీ చాలామంది ఏంటంటే సోషల్ మీడియాలో మరియు వీడియోస్ మరియు టీవీ నిజామాబాద్ జిల్లాలో కరోనా నానాటికి విజృంభిస్తోంది. నిన్న ఒక్క రోజే 214 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకొని జిల్లాలో వీటి సంఖ్య 33,537కు చేరింది. శనివారం జిల్లా వ్యాప్తంగా 1,464 మందికి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు నిర్వహించారు. వీరిలో 91 మందికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా 1,250 మందికి నెగిటివ్ వచ్చింది. ధాన్యపు లోడ్ లారీలు నిజామాబాద్ వాసులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. దుబ్బ బైపాస్ కాలూరు మార్గంలో డ్రైవర్లు వీటిని నిలిపి ఉంచుతున్నారు. అయినప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారు. అత్యధిక సంఖ్యలో లారీలు ఈ మార్గంలో రాకపోకలు సాగించడం వల్ల స్థానికులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇళ్లన్నీ దుమ్మమయమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీని ఈ నెల 18 వరకు పొడిగించారు. ఈ విషయాన్ని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. జిల్లా వాసులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. గడువును పొడిగించినందువల్ల ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద వాటర్ ట్యాంకర్ను డీసీఎంకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ సమాచారం అందగానే సీఐ బాలాజీ వరప్రసాద్, ఎస్ఐ రాజేష్ నాయక్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తఫానగర్ వాసులు చొరవ తీసుకున్నారు. కరోనా విజృంభిస్తున్న గ్రామ పంచాయతీ పాలకవర్గం పట్టించుకోకపోవడంతో యువకులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించారు. గ్రామాన్ని శానిటైజ్ చేసుకున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మనం ఎందుకున్నది మొత్తం మడుగులు ఉన్నాయి, అవన్నీ వాళ్తున్నాయి. దాన్ని మనం కట్టించిన మీరు కట్టాలా అంటే మీరు కట్టద్దు, మనమే కట్టు, మీరు కట్టద్దు, మేమే కట్టుకోవాలి, నేను కట్టాలి అని వాళ్ళు. అదే నాయన అవసరమా? ఈ ఊర్లో ఆయనకి ఎట్లా ఉంటాయంటే నేనే రాజు నేనే మంత్రి ఉన్నట్టు ఉండాలి. ఇంకొకరు జాగనీయొద్దు అన్నాడు. ఎవరు ఇష్టపడరు కదా, మేము గ్రామస్తులం, మేము ఓటేసి గెలిపించిన వాళ్ళం. మేము అభివృద్ధి కదా మనం చేసి ప్రజలకు అభివృద్ధి డబ్బులు జమ చేసి లాస్ట్ కు గ్రామ పంచాయతీల పెట్రోల్ డీజిల్ పోయించే స్థాయి లేదు వాళ్ళకు. ఆ పెట్రోల్ కూడా డీజిల్ తీసుకొచ్చి మేము పోసి శానిటైజర్ తీసుకొచ్చి మేము చేసి చేపిస్తున్నాం. ఇప్పుడు మేము ఇటువంటి పరిస్థితి ఉంది మా ముస్తఫానగర్ గ్రామంలో. ఇట్లాంటి పట్టించుకోరు మా విలేజ్ని. ఈ మరుగాని ముందు ముందు జరిగే ఎట్లుంటుందో తెలియదు ఈ కరోనా వల్ల. ఎందుకైనా మేము సర్పంచ్ ఎన్నుకున్నాం. వాళ్ళు ఇంటికి రమ్మంటారు మమ్మల్ని, ప్రజల తడికి సర్పంచ్ వస్తారా? సర్పంచ్ తడికి సర్పంచ్ వాళ్ళ ఇంటికి ప్రజలు పోతారా? వేరే గ్రామాల సర్పంచులు అందరూ ఇట్లే చేస్తారా? వేరే గ్రామాల సర్పంచులు అందరూ ఇట్లా ఉన్నారా? సంబంధం లేదు. ముందు విలేజ్ ని కాపాడరు అని చెప్తే వీళ్ళ వ్యక్తిగత విషయాలు వీళ్ళే మాట్లాడుకుంటారు. వీళ్ళకి పైసలు కావాలి, మాకు పాలన అవసరం లేదు. ఓటు వస్తే పైసా ముఖ్యం ఉంది వాళ్ళకు. గత నెల రోజుల నుండి కరోనా చాలా ఉధృతంగా ఉంది. ఈ కరోనా ఉధృతంలో కూడా మా సర్పంచ్ కానీ మరియు ఉప సర్పంచ్ కానీ మరియు వార్డు మెంబర్లు కానీ గ్రామ కార్యదర్శి కానీ కనీసం శానిటైజేషన్ చేస్తామనే ఉద్దేశం కూడా వాళ్ళలో లేదు. అంటే మా గ్రామం ఎంత అభివృద్ధిలో ముందడుగు ఉందో మాకు గ్రామ ప్రజలందరికీ తెలిసిపోయింది. మా యువత మా విష్ణు కుమార్ యొక్క ఆవేదన మరియు వాళ్ళ చిన్నమ్మ చనిపోవడం గురించి యువత అర్థం చేసుకొని ముందుకు వచ్చి తలా కొంచెం డబ్బులు పోగు చేసి ఈరోజు శానిటైజింగ్ చేస్తున్నందుకు ఆ యువతకు నా యొక్క ధన్యవాదములు. మరియు ఇకనైనా గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వాళ్ళ వ్యక్తిగత కక్షలు కాకుండా గ్రామ అభివృద్ధిపై కరోనా ఉధృతిని ఎలా తగ్గించాలనే దానిపై రోజు డైలీ శానిటైజింగ్ చేసి గ్రామాన్ని అభివృద్ధి పరచాలని నేను వాళ్ళందరినీ కోరుకుంటున్నా. ఇది మా గ్రామం యొక్క బాధ. తెలంగాణలో ఐసీడీఎస్ పథకం నీరుగారిపోతోంది. నిర్మల్ జిల్లా కాల్వ గ్రామంలోని బాలింతలకు పిల్లలతో పాటు గర్భిణులకు సరైన సమయంలో సరుకులు చేరడం లేదు. కాంట్రాక్టులకు కక్కుర్తి ఇందుకు కారణమైంది. వేలాది కోడిగుడ్లు వృధా అవుతున్నాయి. ఈ విషయమై అంగన్వాడీ సిబ్బందిని నిలదీయగా తమకేమీ తెలియదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అంటే ఎందరికి ఇవ్వకపోతే 400 మిగులుతాయి. అట్లా ఉండదండి, మాకు స్టాక్ ఎక్సెస్ వస్తుంది. ఓకే, ఎక్సెస్ స్టాకే అది, ఇవ్వని వాళ్ళని కాదు. ఎక్సెస్ స్టాక్ మా దగ్గర ఉంటుంది, అదే స్టాక్ నేను ఇప్పుడు పంచుకున్నాను. ఓకే, ఈ పలిగిన గుడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి పలిగి పారవచ్చినాయి. ఆమె అమ్మ చెప్తాను మేడం, ఆమె మీకు చెప్పండి చేయాలి. ఆమె నేను చెప్తాను ఆమె ఏం తెలుస్తుంది? ఇయ్యమంటే ఇస్తుంది, కూర్చున్నమంటే కూర్చుంటుంది, లేవమంటే లేస్తుంది. నేను ఇప్పుడు స్టాక్ నాకు ఉంది కదా, నేను స్టాక్ ఇస్తున్నాను కదా. అదే మేడం, ఆ పలగొట్టిన గుడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎన్ని పలగొట్టింది? నేను పోయిన నెల మేడం చెప్తే నేను అది పలగొట్టాను అని చెప్పేసి ఎవరైనా వచ్చినా కూడా, నేను వచ్చినా కూడా ఈ ఖరాబ్ అయినా సార్ పంచాలేము రిటర్న్ చేస్తున్నామని చెప్పచ్చు. మీరు పలగొట్టి పారబోసే హక్కు లేదు. నేను పగలగొట్టలేదు, పారబోయలేదు, నేను లేను. నా స్టాక్ నాకు ఉంది. నేను ఆ స్టాక్ సర్పంచ్ పిలిచి సర్పంచ్ ముందే మొత్తం 486 గుడ్లు అవి, 600 చిల్లర గుడ్లు ఇవి, 643 గుడ్లు ఇవి. పాత స్టాక్ 400 చిల్లర అవి పంచినా, ఇవి పంచుతున్నా. మరి ఎక్కడ ఇప్పుడు నా కొడుకును మర్ర కొట్టి నేను గుల్ల వేసుకొని వచ్చిన ఏ కోసం ఇయ్యారని నీ పేరు మీద వచ్చిన ఆ కోసం మర్ర నేను ఇప్పుడు ఆ పలిపోయిన గుడ్లు ఏ నుంచి వచ్చినాయి? అక్కడ ఒక 300-400 గుడ్లు ఉన్నాయి. మరి చెప్పండి ఇప్పుడు గుడ్ల సంగతి చెప్పండి మేడం. 486 గుడ్లు బ్యాలెన్స్ ఉందండి. ఆ బ్యాలెన్స్ నేను ఓల్డ్ బ్యాలెన్స్ నేను లేనండి, నాకు సంబంధం లేదు. నేను లేను, ఆ గుడ్లకు నాకు సంబంధం లేదు. ఎన్ని పడేసినావు? 400 గుడ్లు అంటున్నారు వాళ్ళు. ఎట్లా ఒప్పుకుంటావు? అర్థం కాదు. ఒక్కటి కాదు, జాతర లేకుండా గ్రంథాలు వెయ్యలేరట. అంటే ఎందరికి ఇవ్వకపోతే 400 మిగులుతాయి. అట్లా ఉండదండి, మాకు స్టాక్ ఎక్సెస్ వస్తుంది. ఓకే, ఎక్సెస్ స్టాకే అది, ఇవ్వని వాళ్ళని కాదు. ఎక్సెస్ స్టాక్ మా దగ్గర ఉంటుంది, అదే స్టాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మంలో పేలుడు పదార్థాలు స్వాధీనం, 7 అరెస్ట్. పలు గ్రామాల్లో పర్యటించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, అందరినీ ఆత్మీయంగా పలకరించిన వైనం. పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో ఉచిత భోజనం, కరోనా పీడితులు ధైర్యంగా ఉండాలని హితవు. దళితుల భూముల్ని లాక్కునేందుకు యత్నం, సర్పంచ్ దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించిన బోధన్ రైతులు. రహదారులపైనే ధాన్యం లారీలు, ఇక్కట్ల పాలవుతున్న నిజామాబాద్ వాసులు. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్. లక్ష్యం సమాజ హితం.